హలో ఎవ్రీవన్. పిల్లల ఆరోగ్యం లెసన్‌లో నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇచ్చాను. ఇవి ఎగ్జామ్‌లో చాలా అడుగుతారండి. క్వెషన్ వచ్చేసి క్వెషన్ వచ్చేసి పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని కొలవడానికి ప్రత్యేకంగా ఏ పద్ధతిని ఎంచుకుంటారు? పిల్లల యొక్క పెరుగుదల, అభివృద్ధిని కొలవడానికి 2 పద్ధతులున్నాయి. ఆ పద్ధతి ఏందంటే ఒకటి క్రాస్ సెక్షనల్ పద్ధతి, దెన్ లాంగిట్యూడినల్ పద్ధతి. ఇక్కడ పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని కొలవడానికి ప్రత్యేకంగా ఎంచుకునే పద్ధతి ఏంటి అంటే క్రాస్ సెక్షనల్ పద్ధతి. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. దెన్ లాంగిట్యూడినల్ పద్ధతి అంటే ఏంది? ఇక్కడ పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధిని ఒకే వయస్సు గల 2 గ్రూపులు అయిన మరొక పిల్లల గ్రూప్‌తో పోల్చి చూచుటను ఏమంటాము? లాంగిట్యూడినల్ పద్ధతి అని అంటాము. లాంగిట్యూడినల్ పద్ధతి అని అంటాము. ఓకే. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. 2 గ్రూపులను ఒక గ్రూప్‌తో కంపేర్ చేసి చూడడాన్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ పద్ధతి అని అంటాం. దెన్ నెక్స్ట్ వన్, ప్రీ స్కూలర్స్ అనగా ఏమిటి? ప్రీ స్కూలర్స్ అనగా ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. 3 ఇయర్స్ టు 3 to 6 ఇయర్స్‌ని ప్రీ స్కూల్ అంటాము. 3 to 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని ప్రీ స్కూల్ అని అంటాము. నెక్స్ట్ వన్, స్కూల్ గోయింగ్ దశకాలం ఎంత? స్కూల్ గోయింగ్ అని ఎవరిని అంటారు? ప్రీ స్కూల్ అంటేనేమో 3 to 6 ఇయర్స్. దెన్ స్కూల్ గోయింగ్ అంటే 6 to 12 ఇయర్స్. 6 to 12 ఇయర్స్ వాళ్ళని స్కూల్ గోయింగ్ పిల్లలు అని అంటాము. స్కూల్ గోయింగ్ దశకాలం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, సెఫాలోకాడల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? సెఫాలోకాడల్ అంటే హెడ్ టు ఫుట్ పెరుగుదలని ఏమంటాము? పెరుగుదలని హెడ్ టు ఫుట్ పెరిగినట్లయితే దాన్ని సెఫాలోకాడల్ అని అంటాము. సెఫాలోకాడల్ హెడ్ టు ఫుట్ పెరిగినట్లయితే సెఫాలోకాడల్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, ప్రాక్సిమో డిస్టల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ప్రాక్సిమో డిస్టల్ మార్గము అంటే శరీరం మధ్య నుండి వెలుపలి ప్రాంతం వైపు పెరుగుటను ప్రాక్సిమో డిస్టల్ మార్గము అంటాం. ప్రాక్సిమో డిస్టల్ మార్గం ద్వారా పెరుగుదల అంటాము. శరీరం మధ్య నుండి వెలుపలి ప్రాంతం వైపు పెరిగినట్లయితే దాన్ని ప్రాక్సిమో డిస్టల్ మార్గం అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సి 3. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే ఆన్సర్ ఇంటెలిజెంట్ కోషెంట్ అసలైతే ఇంటెలిజెంట్ కోషెంట్. ఆన్సర్ ఈస్ 3. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. దెన్ సాధారణ నార్మల్ ఐక్యూ ఎంత? నార్మల్ ఐక్యూ ఎంత అంటే 85 అండ్ 115. 85 అండ్ 115 ఉన్నట్లయితే అది 115 ఉంటే అది సాధారణ ఐక్యూ, నార్మల్ ఐక్యూ. దెన్ నెక్స్ట్ వన్, ఐక్యూ 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారిని ఏమంటాము? అంతకన్నా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నట్లయితే అత్యున్నత తెలివి గల శిశువు అని అంటాము. ఇంటెలిజెంట్ పిల్లోడు అని, ఇంటెలిజెంట్ పిల్లలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినప్పటి నుండి సంవత్సరంలోపు పిల్లలకు ఏ విధమైన భావోద్రేకాల అభివృద్ధి ఉంటుంది? ఎమోషనల్ డెవలప్మెంట్ అనేవి ఉంటాయి. ఎటువంటి ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ట్రస్ట్ అనేది, నమ్మకం అనే డెవలప్మెంట్. మా మమ్మీ, మా డాడీ వాళ్ళపైన ఆధారపడి నమ్మకం అనేది ఉంటుందన్నమాట. నమ్మకం అనే డెవలప్మెంట్ అనేది పుట్టినప్పటి నుండి సంవత్సరంలో పిల్లలకు ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ సొంతగా నేర్చుకోవడము అంటే ఇక్కడ టాడ్లర్లలో ఏ విధమైన భావోద్రేకాల అభివృద్ధి ఉంటుంది? ఇక్కడ సెన్స్ ఆఫ్ అటానమీ అంటే సొంతగా నేర్చుకోవడం అనేది సెన్స్ ఆఫ్ అటానమీ అన్నమాట.
Then next one. లింగ అభివృద్ధిలో భాగమైన డాష్ దశ పిల్లలు వారి సమానమైన వయస్సు మరియు లింగం వారితో స్నేహాన్ని ఇష్టపడతారు. లింగ అభివృద్ధిలో భాగమైన దాన్ని ఏ స్టేజ్ అంటామంటే లేటెన్సీ స్టేజ్. దీన్ని లేటెన్సీ స్టేజ్. స్కూల్ వయసులో లింగ అభివృద్ధిలో భాగమైన స్కూల్ వయసులో పిల్లలు వారికి సేమ్ వయసున్న వాళ్ళతో స్నేహానికి ఇష్టపడతారు. సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు. పెద్దవాళ్ళతోనూ లేకపోతే వాళ్ళకన్నా చాలా చిన్న వాళ్ళతోనూ వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది చెయ్యరు. ఓన్లీ వారితో సమాన వయసు గల వారితో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. అది ఏ స్టేజ్ అంటే లేటెన్సీ స్టేజ్. దట్ ఈస్ స్కూల్ వయసు. అది స్కూల్ వయసు. ఆన్సర్ ఈస్ 2. దెన్ నెక్స్ట్ వన్. బిడ్డ పుట్టిన వెంటనే ప్రప్రథమంగా గమనించవలసింది ఏమిటి? ఫస్ట్ ఏం చేయాలంటే ఆబ్గార్ స్కోరే కదా మనం చేసేది. బిడ్డ రంగు కానీ బిడ్డ రూపు కానీ ఇవన్నీ చేస్తామా? నో. ఓన్లీ ఆబ్గార్ స్కోర్ని టెస్ట్ చేస్తాము. బిడ్డ ఏ విధంగా ఉన్నాడు, యాక్టివిటీ ఎలా ఉంది అనేది మనము చెక్ చేస్తాము ఆబ్గార్ స్కోర్లో. దెన్ నెక్స్ట్ వన్. ఆబ్గార్ స్కోర్ ఎంతకన్నా తక్కువ ఉంటే బిడ్డ ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించాలి. ఎంత అంటే 3 లేక అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే బిడ్డ అనేది ప్రమాదంలో ఉంది. బిడ్డ ఫిజికల్ గ్రోత్ అనేది సరిగ్గా లేదు అనేది గుర్తించాలి. 3 కంటే 3 లేదా 3 లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే ఆబ్గార్ స్కోర్ తక్కువగా ఉంది, బిడ్డ ప్రమాదంలో ఉంది అని గుర్తించాలి. నెక్స్ట్ వన్. బిడ్డ పుట్టిన వెంటనే గుండె చప్పుడు నిమిషానికి ఎంత ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి 130 to 140 పర్ మినిట్. 140 బీట్స్ పర్ మినిట్. 130 to 140 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్గార్ స్కోర్లో మజిల్ టోన్ ఎలా గుర్తిస్తాము? ఈ ఏడవడము, మల విసర్జన ఇవి దీంట్లో చెక్ చేయము. ఓన్లీ చేతులు కాళ్ళు ముడుచుకోవడం, ఎలా ముడుచుకుంటున్నాడు కాళ్ళు, ఎలా చేతులు ఎలా ముడుచుకుంటున్నాడు అనేది ఆబ్గార్ స్కోర్లో చెక్ చేస్తాము. యాక్టివిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాము. ఫిజికల్ యాక్టివిటీ చెక్ చేయడమే ఆబ్గార్ స్కోర్. దెన్ నెక్స్ట్ వన్. ఆబ్గార్ స్కోర్ సాధారణ విలువ ఎంత? నార్మల్ వాల్యూ ఎంత? ఆబ్గార్ స్కోర్ది 10 రావాలి. 10. ఆబ్గార్ స్కోర్ యొక్క సాధారణ విలువ ఎంత అంటే 10. నెక్స్ట్ క్వశ్చన్. పుట్టిన బిడ్డ సాధారణ పొడవు ఎంత? బిడ్డ పుట్టగానే ఎంత పొడవు ఉంటాడు? సాధారణంగా 45 to 50 సెంటీమీటర్స్ ఉంటాడు. 45 to 50 సెంటీమీటర్స్ ఉంటాడు.